ఈరోజు దేవుని వాగ్దానంగా యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూసుకుందాం. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీవు పడుకున్నప్పుడు భయపడవు, నీవు మేల్కొన్నప్పుడు ఏ దిగులు చెందవు. అనేకులు నీతో విన్నపాలు చేస్తారు. అయ్యా, నాకు ఈ సమస్య ఉందని నీతో చెప్తారు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు, ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ గుడారము క్షేమంగా ఉంటుంది. నిశ్చయంగా నీ దుర్దశను నువ్వు మర్చిపోతావు. తిరిగి నీకు ఉన్నతమైన స్థితి కలుగుతుంది. మంచి బ్లెస్సింగ్స్తో దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. నీ కుటుంబంలో ఉన్న అన్ని కూడా క్షేమంగా ఉంటాయి. నీవు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ గంపను, నీ పిండు పిచుకు తొట్టిను ఆయన దీవిస్తాడు. నీ పొలాన్ని, నీ ఆస్తిని ప్రభు దీవిస్తాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ఎప్పుడంటే నీవు నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు అని పైన వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. జోఫరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క యోబు గ్రంథం 11వ అధ్యాయంలో. అయ్యా, నీవు పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు చేసే అక్రమాన్ని విడిచిపెట్టు, తప్పుడు మార్గంలో ఉండొద్దు, దేవుని మార్గంలో నడుచుకో, ప్రభు వైపు చూడు. నిశ్చయంగా మంచి ఆశీర్వాదాలు నీకు సిద్ధంగా ఉన్నాయి. దేవుడు నిన్ను కనికరించి ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గ్రహించాలి. కొంతమందికి తాము చేసేది తప్పని కూడా తెలియదండి. నేను చేసేది కరెక్టే అనుకుంటారు. వాళ్ళు అనుభవిస్తున్న శిక్షలో కూడా నేను చేసేది తప్పే, దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటారు. నీవు గ్రహించాలి, తెలుసుకోవాలి. నేను చేసింది తప్పే, ప్రభువా నన్ను క్షమించు అని అడిగి ప్రభు కనికరాన్ని పొందుకొని నీ మార్గాన్ని సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నీవు త్రాగుబోతుగా ఉన్నావా, తిరుగుబోతుగా ఉన్నావా, విచ్చలవిడిగా జీవిస్తున్నావా, ఒక సరైన పద్ధతి లేదా, దేవుడంటే భయం లేదా, భక్తి లేదా, నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావా? అయితే ఈరోజు నువ్వు మారాలి. మారితే మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ, నీకు నచ్చిన విధంగా జీవిస్తూ ఏం కాదులే, పర్వాలేదులే అనుకుంటే దైవాశీర్వాదాలు రావు. నీకు కలిగిన శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపించాలి.